తిరుమల లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సిట్తో కాకుండా సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. సీబీఐ ఎంక్వైరీకి నువ్వెందుకు తావు? నువ్వేసే సిట్లు అన్నీ కూడా నీ రైటింగ్ తోటి నువ్వేం చెప్తా ఆడే, నువ్వేం చెప్తా చేసేయే. సిబిఐ ఎంక్వైరీ వేయండి, బాహాటంగా అడుగుతున్నారు కదా. ఆల్రెడీ హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు, సుబ్రహ్మణ్యం స్వామి కూడా వేశారు. నిగ్గు తేలుతుంది కదా, ఎందుకు మీకు ఆ భయం? సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం సిబిఐ ఎంక్వైరీ కోసం. ఆల్రెడీ ఇవాళ వైజాగ్లో ప్రతి చోట సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కోరుతూ ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాల్ని సిబిఐ ఎంక్వైరీ వేసే వరకు ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్ కృష్ణయ్య రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తిని కాదని అమ్ముడుపోయారని ఆరోపించారు కారుమూరి. నేతలు ఎవరు ఉన్నా వెళ్లినా వైసీపీకి ఇబ్బంది ఏం లేదన్నారు. బీసీ నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. మేము బీసీల కోసం పోరాటం చేస్తున్నాం, రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నాం. ఇవాళ రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తిని కాదని చెప్పి రిజైన్ చేసి అమ్ముడిపోతుంటే ఏమైపోవాలి? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఉన్నారు. అంచేత ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా, కారుమూరు ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుదల ఆగదు. ఏ ఒక్కళ్ళ చేతుల్లోనూ లేదు ఇది.